గమ్మను కూర్చున్నాడు. దట్ ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం కానీ, వాస్తవాలు చెప్పడం కానీ, ఈరోజు మనందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తూ ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు, అంటే మన బూతులు వినలేక. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు గౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈరోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ, తిట్టిన వాడికి ఆనందం కానీ, ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రామ్ ప్రసాద్ రెడ్డి కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు, పిల్లల్లోనే కాదు, అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరికి ఎవరు పోటీ పడి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు. ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరందరూ ఎన్డీఏలో ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సాధ్యం. గుజరాత్లో 5వసారి గవర్నమెంట్స్లో గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి గెలిచారు. దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి, ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడే కూచిపూడి, నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి. నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి, ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్ళాలని నా ఆలోచన. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా, వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా. అయ్యన్న పాత్ర గారు చాలా హ్యాపీగా చెప్పారు. నేను కూడా మిస్ అయ్యాను, కానీ తప్పకుండా ఆ వీడియో చూస్తా. రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి. మనకు 2 వారసత్వాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండోది కూచిపూడి. ఈజ్ అవర్ కల్చర్. అది మన వారసత్వ సంపద. ఈ 2 కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నా జీవితంలో నేను ఎంటర్టైన్ చేసిన విధానం చూసిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానని చెప్పి అనుకునేవాళ్ళు. అలాంటిది నాకే నవ్వు ఆపలేక, చాలా ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇన్సిడెంట్
గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తయారు చేయడం, కల్చరల్ ప్రోగ్రాంలో మొన్నటి వరకు ఆయనే పాడేవాడు, ఇప్పుడు అందరి దగ్గర పాడిచ్చాడు. సంతోషం. అంటే మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మీ ఐడియాస్ టాలెంట్స్ వాళ్ళకి అందిస్తే ఏ విధంగా పనిచేస్తారు అనేది ఈరోజు పర్ఫార్మెన్స్ పడి తెలుస్తుంది. ఇంకొక పక్కన ఆ టీం అంతా కూడా ఎక్కడికక్కడ అందరినీ చూస్తే ప్రాక్టికల్ గా రాశారు, స్క్రిప్ట్లన్నీ ఒక మెసేజ్ కింద చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మీరు చెప్పగలిగారు. దీనికి మళ్ళీ మళ్ళీ అందరిని అభినందిస్తూ ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటున్నారు అయ్యన్న పత్రుడు గారు. నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాం, దీనికంటే బెటర్గా చేస్తామని మాకు అష్యూరెన్స్ ఇస్తే ఎన్నిసార్లైనా పెట్టచ్చు మీరు. అలాంటి వండర్ఫుల్ ఈవెంట్ ఇది. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ అనటం.